హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారా, షీట్ అనమాట. అది ఏం షీట్ అనుకుంటున్నారా? గేట్ అండి. మా ఇంటి వీడియోస్ అని మీరు చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. సో మా ఇల్లు అయితే అయిపోవడానికి దగ్గరకు వచ్చేసింది. సో మెయిన్ ఇంటికి ముందు అట్రాక్షన్ ఏంటంటే గేట్. సో మన గేట్ అనేది మనం ఎంత అద్భుతంగా అందంగా డిజైన్ చేయించుకుంటామో ఇంటికి అంత లుక్ వస్తుందన్నమాట. సో మాకైతే ఎలివేషన్ లేదు కాబట్టి నేను గేట్ని కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి మంచి డిజైన్ చేయించుకున్నాను. సో మా గేట్ వచ్చేసి హైదరాబాద్లో కటింగ్ అంటే డిజైన్ అంతా కటింగ్ అయిపోయి వచ్చిందండి. సో మంచి ఈ షీట్ వరకే హైదరాబాద్లో డిజైన్ కటింగ్ చేయించాము. తర్వాత ఇక్కడ లోకల్గా దీన్ని చుట్టూ పైప్స్ అవి పెట్టి వెల్డింగ్ చేయించి మా గేట్ యొక్క సైజులో దీని ఒక గేట్ లాగా తయారు చేయాలన్నమాట. సో వచ్చేసి ఇప్పుడు నేను షాప్కి తీసుకెళ్తున్నాను, వెల్డింగ్ షాప్కి. సో మొత్తం పైప్ లైన్ పెట్టడానికి. సో ఇది వచ్చేసి జింక్ అండి, జింక్ షీట్ అనమాట. అయితే ఈ జింక్ షీట్ 3 భాగాలుగా వచ్చింది. అంటే స్లైడింగ్ గేట్ అనమాట మాది, నెట్టుకునే గేటు. సో నెట్టుకునే గేటు మాది మొత్తం 11.5 feet వెడల్పు ఉంది. అండ్ దాని పక్కనే నెట్టుకునే గేట్ పక్కనే ఇంకో చిన్న గేట్ వస్తుంది అనమాట, నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి. సో అందుకని చెప్పేసి నార్మల్ చిన్న గేటు ఒక ముక్క, తర్వాత ఈ 11.5 షీట్ని 2 పీసెస్గా ఇచ్చారనమాట. అంటే డిజైన్ కూడా రెండు షీట్స్లో వచ్చిందనమాట. ఎందుకనంటే మామూలుగా ఈ డిజైన్ ప్రింట్ చేసే అంటే డిజైన్ కటింగ్ చేసే మెషిన్ వచ్చేసి 10 feet 5 feet అంట. సో మాది వచ్చేసి వెడల్పు 11.5 ఉంది. సో అందుకని చెప్పేసి ఆ 1.5 feetకి ఇంకొక షీట్ యాడ్ చేసి అంటే దీనికి అతికిచ్చారనమాట. వెల్డింగ్లో అతికిస్తారు డిజైన్ అంటే కంటిన్యూగా లాస్ట్ వరకు వచ్చేటట్టుగా, డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టుగా. సో అట్లాగా మొత్తం 3 sheets వచ్చాయి. ఇవి వచ్చేసి మా దగ్గర ఫీట్ లెక్కన తీసుకున్నారండి. ఫీట్కి వచ్చేసి 200-250 అనుకుంటాను, నాకు క్లియర్గా గుర్తులేదు. ఇంకో దగ్గర కనుక్కుంటే 350 అలా చెప్పారనమాట. సో అయితే ప్రతిదానికి జాయింట్ వస్తుంది అని అన్నారు. ఇప్పుడు అంటే అది ఎందుకంటే మెషిన్ వచ్చేసి 10x5 feet అనమాట. అంటే 5 feet 10 వెడల్పు అనమాట, 10 feet. సో మాకు 11.5 వెడల్పు వచ్చింది కాబట్టి మాది 4 feet, హైట్ వచ్చేసి 4 feet, కానీ వెడల్పు 11.5 కాబట్టి మాకు ఇప్పుడు ఎక్కడ కనుక్కున్నా కానీ జాయింట్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు. జాయింట్ రాకుండా డిజైన్ చేయించాలని అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ ఐరన్ షీట్లో అయితే ఖచ్చితంగా వస్తుందన్నారు. ఐరన్ షీట్లో అయితే ఎక్కడ జాయింట్ రాకుండా ఒకటేగా వస్తుందని అన్నారు. కానీ మనకి ఐరన్ అయితే తొందరగా తుప్పు పడుతుంది కదా, అందుకని చెప్పేసి మేము జింక్నే ప్రిఫర్ చేసాము. సో జింక్ ఇంకా దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్ అనే షీట్ కూడా ఉంది. అంటే జింక్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అదైతే ఇంకా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి నేను కొంచెం ఈ జింక్దే చాలు మనకి, అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మరి ఎక్కువ కాస్ట్ ఎందుకులే అనిపించేసి నేను జింక్నే ప్రిఫర్ చేశానండి. జింక్ అయితే తుప్పు పట్టకుండా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కూడా తుప్పు పట్టదు తొందరగా, ఇంకా స్మూత్గా బాగుంటుంది అనమాట లుక్. సో అదనమాట మేము వెల్డింగ్ షాప్కి అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడ వీళ్ళు వెల్డింగ్ చేసిన తర్వాత మొత్తం అమౌంట్ అయితే ఒక అమౌంట్గా వస్తుందన్నమాట. ఇప్పటి వరకు అయితే దీని వరకు మాకు 20,000 పడింది. ఇంకా మళ్ళీ తర్వాత వీళ్ళు చుట్టూ ఫ్రేమ్ పెట్టి జింక్ పైపులు పెట్టి వెల్డింగ్ చేసి వీళ్ళ కూలీలు అవన్నీ కలుపుకొని దాదాపు 25-30 లోపు అవ్వచ్చని నేనైతే అనుకుంటున్నాను. మరి ఎంత వస్తుందో మీకు వీలుంటే నేను లాస్ట్ మళ్ళీ హౌస్ మొత్తం చూపిస్తూ మీకు ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో ప్రతి ఒక్క ఐటెం గురించి, ప్రతి ఒక్క మెటీరియల్ గురించి నేను క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా హోమ్ టూర్లో కానివ్వండి, లేదంటే హౌస్ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్రతి వీడియో చూడండి ఛానల్లో. బాయ్.